సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక డైరెక్టరు వస్తారు, ఆయనతో మాట్లాడాలి అని చెప్పేసి ఈయన ఎదురు చూశాడు కదా. అతను వచ్చారు. అతను వచ్చిన తర్వాత ఎవరో కొత్త అబ్బాయి వచ్చారు కదమ్మా, అతన్ని పిల్లండి అని చెప్పారంట. ఓకే అని చెప్పేసి ఆ మేనేజర్ ఏమో అతను పిలిచారు. డైరెక్టర్ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి అంటే ఎక్కడో పల్లెటూరు నుంచి వచ్చిన వ్యక్తికి తెలియదు కదా ఎలా ఉండాలి అనేది. ఆయన దగ్గరికి వెళ్ళంగానే ఒక చైర్ లాక్కొని కూర్చున్నాడు. పక్కన ఉన్న అబ్బాయి చెప్తున్నాడు, వద్దొద్దు లేలేమ్మా, పైకి నించొని లేచి నించొని మాట్లాడు అని అన్నా కూడా ఈయనేమో పట్టించుకోకుండా అలాగే కూర్చొని ఉన్నాడంట. సరే, ఏ ఊరమ్మా, ఎక్కడి నుంచి వచ్చో, ఏం పేరు, ఇవన్నీ అడిగారు. ఆ డీటెయిల్స్ అన్నీ చెప్పారు. పలానా పలానా అని చెప్పారు. అయిపోయింది. సరే అమ్మ, మా మేనేజర్ దగ్గరికి వెళ్ళు, ఆయన నీకు ఏం పని చేయాలి, ఏంటి, జీతం ఎంత అనేది చెప్తాము అని చెప్పారు. అలాగే సరే ఓకే అని చెప్పేసి అతను మేనేజర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. మేనేజర్ ఏమో, మీకు ఆఫీస్ బాయ్గా ఇస్తున్నామండి జాబు, మీకు నెలకు 1500 రూపాయలు జీతం, మీరు ఓకే అనుకుంటే ఉండండి, లేదంటే లేదు అన్నట్టుగా మేనేజర్ చెప్పేశాడంట. ఈయన ఏం చేశారు, ఈయన ఎవరైతే ఇతనికి కాల్ చేసి నువ్వు హైదరాబాద్ వచ్చామని ఒక పని ఉంది అని చెప్పారో అతనికి కాల్ చేశారంట. సార్, మీరేమో ఎట్లా అన్నారు, వీళ్ళేమో 1500 రూపాయల జీతం అంటున్నారు, భోజనం కూడా పెట్టరంట, మరి ఎట్లా 1500 నాకేమి మిగులుతుంది సార్ అని చెప్పేసి అని అనేసి ఇంత మాట్లాడాడు. లేదమ్మా, ఫస్ట్ అంతే ఇస్తారు శాలరీ, నువ్వు అలాగే మాట్లాడు, ముందు నీకు ఇంకా బాగుంటుంది లైఫ్ అని చెప్పేసి ఆయన చెప్పాడు. అలాగే ఈయన ఇంట్లో వాళ్ళకు కూడా మాట్లాడి ఇలాగ ఉంది జీతం, పర్వాలేదా, ఓకే అంటే పర్వాలేదమ్మా, ఫస్ట్ నువ్వేమో ఎదగాలి కదా, నువ్వు చూసుకొని నువ్వు అని చెప్పేసి మాకేం డబ్బులు పంపించక్కర్లేదు అని చెప్పారండి. సరే అని చెప్పి మేనేజర్ గారి దగ్గరికి వచ్చి, సరే సార్ ఓకే, నేను ఆఫీస్ బాయ్గా జాయిన్ అవుతానండి, ఓకే, నాకు 1500 రూపాయల జీతం కూడా ఓకే అని చెప్పేసి ఏం చెప్పాడు. సరే అమ్మ, అయితే నువ్వేం పని చేయాలి అనేది అక్కడ ఉన్నాడు కదా అబ్బాయి, ఆ అబ్బాయి చెప్తాడు, ఆ అబ్బాయితో ఫాలో అయిపో అని చెప్పేసి అన్నారు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇతను ఆఫీస్ బాయ్గా జాయిన్ అయ్యాడు. మరి డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే ఇంట్రెస్ట్ అని చెప్పేసి అన్నాడు కదా. మరి ఇప్పుడు ఆఫీస్ బాయ్ నుంచి డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి ఎలా వచ్చాడు, డైరెక్టర్ గారు ఇతనికి సపోర్ట్ చేశారా లేదా అనేది రేపు ఇదే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఓకేనా, స్టే ట్యూన్, స్కైఫ్లైన్ నెట్వర్క్స్.